వాట్ ఈస్ భగవద్గీత ఎవరెవరికి చెప్పారు? కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. అవునా? అది ఎప్పుడు బోధించాడు? కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు. ఎందుకు బోధించాడు? ఎందుకంటే అర్జునుడు ఫీల్ అయ్యాడు, అరే నా సొంత వల్లనే నేను చంపాల యుద్ధంలో అని చెప్పేసి మెంటల్లీ వీక్ అయిపోయాడు. అప్పుడు కృష్ణ చెప్పాడు, నేను ఒక బావలా కాదు, నేనే భగవంతుల్లాగా చెప్తున్నాను విను అని గీతను బోధించాడు. అంతా బోధించాక ఫైనల్గా ఏం చెప్పాడో తెలుసా? నేను చెప్పాల్సిందే నేను చెప్పాను, నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యి, ఇది నీ నిర్ణయం, నీ చేతుల్లో ఉంది, చెయ్యి అని నేను చెప్పను, చెయ్యాల్సిన ధర్మం బాధ్యత నీకుందని మాత్రమే చెప్పానని చెప్పేసి ఫైనల్ నిర్ణయాన్ని అర్జునుడికి వదిలేశాడు. అది గొప్పతనం, ఫ్రీడమ్ ఇవ్వడం అంటే. సో మన జీవితంలో కూడా మనం ఎన్నో సలహాలు తీసుకుంటుంటాం, ఎంతోమంది మనకు బోల్డ్ అని అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. వాటన్నింటినీ విన్న తర్వాత మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, మనకు ఆలోచన ఉంటుంది, మనకు గట్ ఫీలింగ్ ఉంటుంది, ఎస్ ఇది చేయాలి ఇది చేయకూడదని. అంతే తప్ప వాళ్ళు చెప్పారని చేశాను, వీళ్ళు అన్నారని చేశాను, వాళ్ళ కోసం చేశా వీళ్ళ కోసం చేశా, డోంట్ డూ ఇట్. అర్థమవుతుందా? మీ గురించి మీరు ఆలోచించుకొని ఇది మంచా కాదా, ఇది నాకు మంచి చేస్తుందా, సొసైటీకి మంచి చేస్తుందా, లేకపోతే ఇంకెవరికైనా మంచి చేస్తుందా, ఏది చేస్తే కరెక్ట్ అని మీ గట్ స్ట్రాంగ్గా చెప్తుందో ఆలోచించి అది చేయండి. అన్ని అడ్వైజులు తీసుకోండి, బట్ ఏది మంచిది అన్న ఫైనల్ డెసిషన్ మాత్రం మీరు మాత్రమే తీసుకోవాలి. యూ హ్యావ్ టు డూ ఇట్.